అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్‌లో కానివ్వండి, లేదా తెలంగాణలో కానివ్వండి, వారికి 'స్వామి అండ్ ఫ్రెండ్స్' అనేటటువంటి ఆర్‌కే నారాయణ గారు రాసినటువంటి పుస్తకం అయితే ఉంది. దరిదాపుగా చాలా ఎక్కువ పేజీలు ఉంటుంది. హండ్రెడ్స్‌లో ఉంటుంది. దాన్ని సింపుల్‌గా ఒక 30 పేజెస్‌లో అండ్ మెయిన్ ఈవెంట్స్ సమ్మరీతో కవర్ చేయబడినటువంటి పీడీఎఫ్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంది. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com నుంచి మీరైతే ఆ పీడీఎఫ్‌ని తీసుకోవచ్చు. మీకు ఏందంటే ఆ బ్లాగ్‌లో మీకు ఈ విధంగా ప్రతి టాపిక్ కూడా ఫ్రీ అండి. ప్రతిదీ ఫ్రీనే. కాకపోతే పీడీఎఫ్ అయితే మాత్రం మెయింటెనెన్స్ కోసం ఉంచడం అయితే జరిగింది. కొంచెం తక్కువ కాస్ట్‌కొచ్చేసి క్లిక్ చేయంగానే ఈ విధంగా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com. అదే కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ మీద కానివ్వండి, ఆ తర్వాత ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఉందో దానికి సంబంధించిన పీడీఎఫ్‌లు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కేవలం 30 మినిట్స్‌లో నేర్చుకోవడానికి 1 అవర్‌లో అండ్ 'స్వామి అండ్ ఫ్రెండ్స్' కూడా అంతే 1 అవర్‌లో టోటల్ బుక్ మొత్తాన్ని మీరు ఈజీగా చదివేయొచ్చనమాట. ఆ విధంగా రూపొందించబడి ఉంటుంది. కాబట్టి ఇయన్నీ కూడా చక్కగా మీకు ఉపయోగపడతాయి. ఈ బ్లాగ్ ఏదైతే ఉందో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి టాపిక్ కూడా ఈజీగా కొన్ని గంటల్లోనే పూర్తిగా సమగ్రంగా మీరు నేర్చుకునే విధంగా ఇవి అయితే రూపొందించబడినాయి. అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ టీజీటీ అట్లానే తెలంగాణకు సంబంధించి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీలో స్కూల్ అసిస్టెంట్ టీజీటీ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ తెలంగాణలోని టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఉన్నటువంటి లెసన్ ఏంటంటే స్వామి అండ్ ఫ్రెండ్స్ అన్నమాట. అదిగోండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఇది వచ్చేసి టీఆర్టీ వాళ్ళకి, ఇది మీరు టీజీటీ వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అనమాట. టోటల్గా వీళ్ళు అందరికీ కూడా స్వామి అండ్ ఫ్రెండ్స్ ఉంది. అంతేకాకుండా చాలా యూనివర్సిటీస్కి సిలబస్గా స్వామి అండ్ ఫ్రెండ్స్ అయితే ఉంది. రాసిన వారు ఎవరు అంటే రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. సో నారాయణ స్వామి, ఇక్కడ స్వామి, కాబట్టి మనకు అర్థమైపోతుంది. టైటిల్లో పేరుంది, నారాయణ స్వామి అని కూడా ఉంది. కాబట్టి కథానాయకుడు ఎవరు అంటే దీంట్లో స్వామి అనేటటువంటి 10 ఏళ్ల చిన్న కుర్రవాడు అన్నమాట. స్వామి వాళ్ళ ఫ్రెండ్స్. స్వామి అండ్ ఫ్రెండ్స్ ఈజ్ అ ఫస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ నావెల్స్ రిటన్ బై ఆర్కే నారాయణ్. ఈయన 1906లో జన్మించారు. 2001లో మరణించడం అయితే జరిగింది. ఆయన రాసిన ఫస్ట్ సిరీస్ ఆఫ్ నావెల్ వచ్చేసి స్వామి అండ్ ఫ్రెండ్స్ అనమాట. అందుకే మనకి ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా మనకున్న ఇంగ్లీష్లో రాసేటటువంటి నవలాకారులు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది అని. అయితే ఆర్కే నారాయణ్ గారిని బాగా అతన్ని పుష్ చేసింది ఎవరు అంటే గ్రహం గ్రీన్ అని ఒక ఇంగ్లీష్ నావలిస్ట్ ఉన్నారు. ఆయన బాగా ప్రోత్సహించాడు. తన పుస్తకాలు ముద్రితం అయ్యే విధంగా చూసుకున్నాడనమాట. దాంతో ఆర్కే నారాయణ గారి యొక్క ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఫారెన్లో కూడా ప్రచురితమైనవి. ఇక్కడ ఫస్ట్ బుక్ అనమాట. ఇది సెట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. దేని గురించి, ఎందుకు ఇంత పాపులర్ అంటే ఇది బ్రిటిష్ ఇండియా గురించి తెలియజేస్తుందండి. మోస్ట్ మనకు చూసినట్లయితే స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి మామూలు పరిస్థితులు అనేవి ఈ స్వామి అండ్ ఫ్రెండ్స్ తెలియజేస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఒక చిన్న పిల్లోడి చుట్టూ తిరిగేటటువంటి కథ. కానీ చిన్న పిల్లోడే అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే తన చుట్టూ జరిగేటటువంటి సామాజిక పరిస్థితులు అతన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది దాన్ని బట్టి తన జీవితం ఎలా మారుతుంది, తన ఫ్రెండ్స్ పట్ల తన వైఖరి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. ఇది చిన్న పట్టణం అయినటువంటి మాల్గుడి అనేటటువంటి చిన్న పట్టణంలో జరిగేటటువంటి కథ అనమాట. మాల్గుడి డేస్. యాక్చువల్గా మాల్గుడి డేస్ అని, మాల్గుడి అనేది ఆయన సృష్టించినటువంటి ఓ చిన్న పట్టణం, యాక్చువల్గా లేదు. ద సెకండ్ అండ్ థర్డ్ బుక్స్ ఇన్ ద ట్రయాలజీ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ద ఇంగ్లీష్ టీచర్. తర్వాత ఆయన సెకండ్ సిరీస్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ థర్డ్ బుక్ వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ టీచర్ అనేవి. తర్వాత స్వామి అండ్ ఫ్రెండ్స్, తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, తర్వాత ఇంగ్లీష్ టీచర్. The novel follows a 10-year-old schoolboy, Swaminathan, and his attempts to court the favor of much wealthier schoolboy Rajam.
యాక్చువల్‌గా స్వామినాథన్ ఒక స్కూల్‌లో చదువుతున్నాడు. ఒక మిషనరీ స్కూల్‌లో చదువుతున్నాడు. అక్కడికి రాజం అనేటటువంటి బాలుడు జాయిన్ అవుతాడు మధ్యలో. ఎందుకు జాయిన్ అవుతాడంటే, ఈ రాజం యొక్క ఫాదర్ వచ్చేసి డీఎస్పీ అన్నమాట, పోలీస్. ఇతను మరి డీఎస్పీ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ ఫేవర్ కోసం వెతుకుతారు. అట్లానే స్వామి కూడా వెతకడం జరుగుతుంది. అయితే స్వామితో ఉన్న స్నేహితులకి, అరే మనం ఇంత స్నేహంగా ఉంటే మన స్నేహాన్ని విడిచిపెట్టి వాడెవరినో స్నేహితుల్ని చేసుకోవడానికి ఆవర్లాడతాడేంటి. అక్కడ జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ కూడా మనకి ఈ స్వామి అండ్ ఫ్రెండ్స్లో కనబడతాయి. ఈ సమరీని మనం చూసే ముందుగా అసలు పాత్రధారులు ఎవరో చూద్దాం. అసలు ఈ కథలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరున్నారు ఏంటి అనేది నార్మల్గా చూద్దాం. ఇతను చదివేది ఆల్బర్ట్ మిషన్ స్కూల్స్లో. ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇతనికి. మెయిన్ ఎవరయ్యా మెయిన్ పాత్రధారుడు లేకపోతే హీరో ఆఫ్ ది నావెల్ ఎవరంటే డబ్ల్యూఎస్ స్వామినాథన్. ఈ 10 ఏళ్ల అబ్బాయి పేరు. ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో చదువుతున్నాడు. ఎక్కడుంది ఆల్బర్ట్ మిషన్ స్కూల్ అంటే కల్పిత పట్టణమైనటువంటి మాల్గుడిలో ఉంది. ఈ వినాయక మొదలి స్ట్రీట్లో స్వామి ఉండడం జరుగుతుంది. తర్వాత బోర్డ్ హై స్కూల్కి వెళ్ళిపోతాడు. కారణం ఎందుకు వెళ్ళిపోతాడు అంటే, ఈ ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో చదివేటప్పుడు ఒక కిటికీ అద్దాలు పగలగొట్టేస్తాడు. వెంటిలేటర్ లేదా కిటికీ ఏదైతే పగలగొట్టినప్పుడు హెచ్ఎం కొడతా ఉంటే నీ చెత్త స్కూల్ నాకొద్దని పరిగెడతారు. బోర్డ్ హై స్కూల్లో చేరిన తర్వాత కూడా ఏమైనా పద్ధతిగా ఉంటాడా స్వామి అంటే లేదు, అక్కడ కూడా పద్ధతిగా ఏమీ ఉండడు. అక్కడ కూడా హెచ్ఎంని తిట్టేసి బెత్తం ఏదైతే కొడుతున్నా ఆ బెత్తం లాక్కొని పరిగెడతాడు. అట్లా 2 స్కూళ్ళ నుంచి బహిష్కరింపబడతాడు స్వామి. ఇక మనీ, స్వామి క్లాస్మేట్ ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో. ఇతను అబూ లేన్లో ఉంటాడనమాట. మైటీ గుడ్ ఫర్ నథింగ్ అని ఇతనుకున్న పేరు. ఉన్న వాళ్ళలోకెల్లా కొంచెం వయసున్న వ్యక్తిలాగా కనబడే వ్యక్తి మనీ అనమాట. అంటే ఆ పిల్లల కన్నా ఒక ఏడాది అట్లా వయసు ఉంటుంది, శరీరం కూడా దృఢంగా ఉన్నట్టు ఉంటుంది, పెద్దోళ్ళలాగా ఉంటాడు. అంటే ఈ పిల్లలతో పోల్చుకుంటే. కానీ అంత బడాయి, మామూలు బడాయి కాదు. ఇక ప్రపంచంలో తానే అన్నీ చేస్తాను, నాకు చెప్పొచ్చు గారా, నేను చేసేవాడిని గారా అన్నట్టు ఉంటుంది విధానం. ఈ క్యారీస్ అరౌండ్ ఏ క్లబ్ సమ్ టైమ్స్. లాఠీ పట్టుకొని ఒక కర్ర లాంటిది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఎవరైతే ఫ్రెండ్ టర్న్డ్ ఎనిమీ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ కర్ర తీసుకొని కొడతానని బెదిరిస్తూ ఉంటాడనమాట. అంటే గుజ్జు కింద కొట్టేస్తాను నేను అనేసి. అసలు స్టడీస్ ఇవన్నీ ఏం కాదు, టైంపాస్, జస్ట్ ఫర్ ది టైంపాస్ స్కూల్కి వస్తాడు. అండ్ బడాయి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రాజల్, ఇతను ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో తర్వాత జాయిన్ అవుతాడు. లాలీ ఎక్స్టెన్షన్, లాలీ అని ఓ బొమ్మ ఒకటి ఉంటుందండి. ఈ దీంట్లోనే ఏంటంటే ఎవరైతే ఈ ఆంగ్లేయులు ఉన్నారో ఆయనకి సంబంధించి లాలీ బొమ్మ ఉంటుంది. ఆ లాలీ ఎక్స్టెన్షన్లో వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళ నాన్నగారు, రాజం వాళ్ళ నాన్నగారు ఏంటంటే డిఎస్పీ అనమాట, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మాల్గుడికి ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆయన వచ్చేస్తాడు. దాంతో పిల్లోడిని మాల్గుడిలో ఉన్నటువంటి ఆల్బర్ట్ మిషనరీ స్కూల్లో జాయిన్ చేయించడం అయితే జరుగుతుంది. ఇతను ఇంగ్లీష్ బాయ్ స్కూల్లో చదివి వచ్చాడు మద్రాసులో. అక్కడ వాళ్ళ నాన్నగారు ముందు పనిచేశారు. మనకి మద్రాస్ కానీ ఏపీ అంతా అప్పుడు కలిసిపోయి ఉండేది. మాల్గుడి క్రికెట్ క్లబ్ అనే ఒక దాన్ని ఈ రాజం, మనీ వీళ్ళు కలిసి ఏర్పాటు చేస్తారనమాట. ఈ మాల్గుడి క్రికెట్ క్లబ్ అనేదాన్ని ఎంసీసీ అంటారు, చాలా ఇంపార్టెంట్. సోము, ఇతను ఎవరంటే మానిటర్ అంటే లీడర్ లాగా అనమాట. సోము కబీర్ స్ట్రీట్లో ఉంటాడు, మాల్గుడిలోనే ఉంటారు వీళ్ళందరూ. ఫస్ట్ ఫామ్లో అంటే ఏదైతే ఉందో క్లాస్లో ఫెయిల్ అవుతాడు. తర్వాత ఆ గ్రూప్లో నుంచి తీసేయడం అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా ఫెయిల్యూర్ కాబట్టి ఆ గ్రూప్లో నుంచి అతను వెళ్ళిపోతాడు. సోము. శంకర్ వచ్చేసి స్వామిస్ క్లాస్మేట్. ఇతను ఏంటంటే ఈ శంకర్ అనే అబ్బాయి చాలా మోస్ట్ బ్రిలియంట్ బాయ్ ఆఫ్ ద క్లాస్ ఇతను. అయితే వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఇతను ఏం చేస్తాడంటే ఇతను కూడా వెళ్ళిపోతాడు. తర్వాత శామ్యుయల్ దప్పి అంటే ఏంటంటే బఠానీ గింజ. జనరల్గా స్వామి ఎలా ఉంటాడో అతనికన్నా ఇంకా తక్కువ ఉంటాడు, అందుకని బఠానీ అని పిలుస్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే అతను చాలా షార్ట్గా ఉంటాడు, చిన్నోడు అనమాట.
బికాస్ ఆఫ్ హిస్ హైట్ తక్కువ ఉండడం వల్ల అతన్ని బఠానీ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళండి గ్యాంగ్, స్వామి అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట వీళ్ళు. మొత్తానికి ఇందులో ఏంటంటే స్వామి కొంచెం అల్లరి పిల్లోడు. ఈ స్వామికి తగ్గట్టుగా మణి, బడాయి, ఎప్పుడు మణి స్వామి ఇద్దరు అతుక్కొని ఉంటారనమాట. ఇక మిగతా క్యారెక్టర్స్ మనకి ఎక్కువగా కనబడరు. శామ్యుయల్తో ఒకసారి గొడవ అవుతుంది, స్వామి కొడతాడనమాట. ఎవరిని కొట్టలేక శామ్యుయల్ని కొట్టేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ గొడవలు అవుతూ ఉంటాయి వీళ్ళ మధ్య. కారణం ఏంటంటే రాజంతో గొడవలు ఎందుకు ఉంటాయి? స్వామి రాజం యొక్క ఫేవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అరే అలాంటి వాడితో స్నేహం చేయాలరా, పోలీసులు ఉన్నారా, పరపతి అది అని. మనీ ఏమంటాడు, ఆడు చేసేది నేను చేస్తా, ఏదైనా నేను చేస్తా, ఇట్లా ఉండిద్ది అనమాట. అట్లా ఏంటంటే బడాయి అంతా ఎగస్ట్రాలు అంటారే అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనీలో ఒక కర్ర తీసుకొని మనీ తిరుగుతూ ఉంటాడు. ఇక స్వామి ఇంట్లో ఎవరున్నారు అంటే డబ్ల్యూటి శ్రీనివాసన్, స్వామి గారి యొక్క ఫాదర్, ఈయన లాయర్ అనమాట ఈయన. సో శ్రీనివాసన్ ఏమో లాయరు, రాజం వాళ్ళ ఫాదర్ ఏమో పోలీసు. ఇక్కడ పోలీసు లాయర్కి ఎలా పడదో వీళ్ళిద్దరి భావాలు కూడా వేరువేరుగా ఉంటాయి. లాయర్గా ఉన్న డబ్ల్యూటి శ్రీనివాసన్ ఏంటంటే భారతదేశం ఏదైతే ఉందో దానికి స్వాతంత్రం కావాలని కోరుకుంటూ ఉంటే, రాజం వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఇండియా కింద పోలీస్గా పనిచేస్తూ ఉంటారనమాట. ఇక లక్ష్మి స్వామి వాళ్ళ అమ్మగారు, స్వామి వాళ్ళ గ్రాండ్ మా ఉంటారు. ఇక స్వామి వాళ్ళ తాతగారు సబ్ మ్యాజిస్ట్రేట్, అంటే ఏదైతే కోర్టులు ఇవన్నీ దానికి సంబంధించిన వ్యక్తే. సుబ్బు వచ్చేసి ఏంటంటే ఈ నావెల్లో మనం చూసినట్లయితే సుబ్బు పుట్టడం అయితే జరుగుతుంది. ఎవరితనంటే స్వామి వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట, తమ్ముడు. ఇక మనం చూసినట్లయితే రాజల్స్ ఫాదరు డిఎస్పి, రాజల్స్ మదర్ ఉంటారు. ఇక హెడ్ మాస్టర్ ఆఫ్ ద ఆల్బర్ట్ మిషన్ స్కూల్ బాధొల్లి పెడతాడు స్వామిని అయితే, మామూలుగా కాదు. అది ఎందుకంటే ఒక ధర్నా జరుగుతుంది. మనకి ఏంటంటే స్కూళ్ళకి వచ్చేసి పిల్లల్ని పంపించేస్తుంటారు కదా, అట్లా జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే రాళ్ళు ఇసిరేస్తారు ఇద్దరు పిల్లలు, ఈడెళ్ళి వెనకాల నించుంటాడు అనమాట. అయితే ఇతను నించుని ఉంటాడు, మిగతా వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఉన్న క్లర్క్ ఎవరైతే ఉన్నారో స్వామిని చూస్తాడు. ఇక ఏంటంటే ఎందుకు రాలేదని అడిగితే రకరకాల కారణాలు చెప్తాడు, బాధ వెళ్ళి పెడతాడు. దాంతో స్కూల్ వెళ్ళిపోతాడు. మిస్టర్ ఎబినేజర్ ఇతను ఎవరంటే రిలీజియస్ ఫెనటిక్ అనమాట. క్రిస్టియన్ ఐడియాలజిస్ట్ అన్నారు కానీ ఒక ఫెనటిక్, మతంవాది అంటారే అట్లా ఉంటుంది. క్రైస్తవ కొంచెం మతం అన్నమాట, మత జాడ్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా సరే వేరే మతాలని దూషించకూడదు, ఈ వ్యక్తి దూషిస్తూ ఉండేవాడు. సో ఏం చేస్తాడంటే స్వామి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తాడు, ఇట్లా చేస్తున్నాడు ఎబినేజర్ అనే మా టీచరు, కాబట్టి మీరు ఏదైనా చేయండి అంటే వాళ్ళ నాన్నగారు ఉత్తరం రాస్తారు, మీ స్కూలు క్రైస్తవులకేనా లేకపోతే క్రైస్తవేతరులు కూడానా అంటే అప్పుడు హెచ్ఎం ఏం చేస్తాడంటే ఎబినేజర్ని పిలిచి కొంచెం చివాట్లు పెట్టి అండ్ స్వామిని కూడా పిలుస్తాడనమాట. ఏదైనా విషయం ఉంటే నా దగ్గరికి రావాలి, అలా నువ్వు వెళ్ళకూడదు అనేసి. తర్వాత హెడ్ మాస్టర్ ఆఫ్ బోర్డ్ స్కూల్ కూడా స్వామిని బాధొల్లి పెట్టడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే స్కూలు ఎగనామ, అంటే డ్రిల్ పీరియడ్ ఇవి ఉంటాయి, ఆ పీరియడ్ ఎగనామ పెట్టేసి వెళ్ళిపోయి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక కాగితం ముక్క తెమ్మంటారు హెచ్ఎం, నీకు ఒంట్లో బాగోకపోతే. కాకపోతే డాక్టర్ గారు ఇవ్వరు అనమాట. దాంతో తేడా పడుతుంది, బాధలు పెడతాడు, ఎక్కడికి వెళ్తున్నావు ఏందనేసి కొట్టడం అయితే జరుగుతుంది. ఇక కేశవన్ ఫిజిషియన్ డాక్టర్ ఉంటాడు బోర్డ్ స్కూల్లో. నాయర్ ఈయన ఎవరంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. ఎప్పుడైతే స్వామి ఇంటి నుంచి వెళ్ళిపోతాడో తప్పిపోయి ఫారెస్ట్లో ఉండిపోవడం జరుగుతుంది. అప్పుడు రంగా అనేటటువంటి ఒక బండి తోలుకునే వ్యక్తికి కనబడతాడు. ఆయన అతను ఏం చేస్తాడంటే మిస్టర్ నాయర్ని కాంటాక్ట్ చేస్తాడు. నాకు పిల్లోడు దొరికాడు ఇట్లా అడవిలో వెళ్తున్నప్పుడు, మీరు కొంచెం డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని పిల్లోడిని సక్రమంగా ఒక మార్గంలోకి మరి వాడిని వాళ్ళ ఇంటికి చేర్చండి అనేసి అడగడం జరుగుతుంది. మిస్టర్ నాయర్ అదే పని చేస్తాడు. సర్ పీటర్ ఎవరంటే ఫుట్బాలర్. క్రికెటర్స్ ముఖ్యంగా ఇక్కడ ఎంసీసీ మాల్గుడి క్రికెట్ క్లబ్ ఉంటుంది, అలానే యంగ్ మెన్స్ క్లబ్ అని ఉంటుంది. వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది టోటల్గా. ఈ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఎవరిని స్వామిని టేట్తో పోలుస్తారనమాట. మోరీస్ టేట్, అబ్బా నువ్వు బౌలర్ రా, సూపర్ బౌలర్ రా నువ్వు, అసలు నువ్వు బౌలింగ్ వేస్తే మామూలుగా వేయవు, నువ్వు టేట్ లాగున్నావు, అట్లా పోవడం ఇట్లా పోల్చుకుంటారనమాట వాళ్ళు. జాక్ హార్ప్స్, డొనాల్డ్ బ్రాడ్మ్యాన్, దిలీప్ ఇలాంటి పేర్లు అనేవి వస్తాయి. జనరల్గా అడుగుతూ ఉంటారు నెట్ ఇలాంటి ఎగ్జామ్లో. ఈ క్రింది వాటిలో పోలిక లేదు, ఇందులో మెన్షన్ చేయలేదు. స్వామి అండ్ ఫ్రెండ్స్లో ఈ బ్యాట్స్మెన్ని మెన్షన్ చేయలేదు, ఇట్లా అడిగారనమాట. సో వీళ్ళు అనమాట ఎవరైతే మెన్షనింగ్ వచ్చేసి
జాకాబ్స్, డొనాల్డ్ బ్రాడ్మెన్, దిలీప్ మారిస్టేట్ అనే వాళ్ళది పేర్లు అయితే ఉన్నాయి. ఇక సమ్మరీ విషయానికి ఏంటంటే స్వామినాథన్ ఈజ్ ఏ లేజీ స్కూల్ బాయ్. అసలు మామూలు లేజీ కాదు. మండే రోజున స్కూల్కి వెళ్ళాలి అంటే మామూలు కాదు, సోమరితనంతో ఉంటూ ఉంటాడు. అండ్ వాళ్ళ మదరు, ఫాదరు, గ్రాండ్ మాతో ఉంటాడు. మాల్గుడిలో నివసిస్తూ ఉంటాడు. మనం ఆల్రెడీ ఎక్కడ నివసిస్తున్నాడు ఏ లేన్తో సహా తెలుసుకున్నాం. ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ తనకి శామ్యుయల్, శంకర్, సోము, మనీతో పరిచయాలు అవుతాయి. వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు. మనీ మోస్ట్ మనకు కనబడేదంతా కథ అంతా జరిగేది స్వామి, మనీ ఎప్పుడు కూడా కలిసి ఉంటారు ప్రతి ఘట్టంలో కూడా. ద అరైవల్ ఆఫ్ ఏ న్యూ స్టూడెంట్, కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చి జాయిన్ అవుతాడు. అతని పేరేందంటే రాజం. ఇతను ఏంటంటే ఒక ధనికుడైనటువంటి డిఎస్పి కొడుకు అనమాట. థ్రెటన్ స్వామీస్ పాపులారిటీ. అది రాజం ఎప్పుడైతే జాయిన్ అవుతాడో, మద్రాసు నుంచి వచ్చాడు, మెయిన్ సిటీ నుంచి వచ్చాడు. ఇతనేమో టౌన్ పోరగాడు స్వామి. ఈ స్వామి బుడంకాయ అయినా కానీ తను గొప్పోడు, నేను చదువుతాను సంథింగ్ ఇట్లా ఉండే ఫీలింగ్స్ ఉండేవి. కానీ ఏదైతే పాపులారిటీ ఉందో రాజం రావడంతో ఒక్కసారిగా ఇతను మసకబారిపోయాడు. ఇక రాజం ఎప్పుడైతే వచ్చాడో డిఎస్పి కొడుకు, అది కూడా వెల్తీ పోలీస్ పర్సన్ కాబట్టి అందరూ కూడా రాజం వైపు చూడడం సహజం. ఆఫ్టర్ అన్ ఇనీషియల్ రైవలరీ, స్వామి అండ్ రాజం రీకన్సైల్ అండ్ బికమ్ ఫ్రెండ్స్. ముందు గొడవ అవుతుంది, ఆ తర్వాత ఏంటంటే స్వామి, రాజం ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అంతేకాదు సరయూ రివర్ ఉంటుందండి ఇందులో. సరయూ రివర్ మెన్షన్ ఉంటుంది, అడుగుతాడు అది కూడా. సరయూ రివర్ ఉంటుంది. ఈ సరయూ రివర్ దగ్గర ఏంటంటే పిల్లలు కొట్టుకోవడానికి వెళ్తారు. ఎవరు మనీ తీసుకొని ఒక దుడ్డు కర్ర ఒకటి పట్టుకు వెళ్తాడు. రాజు ఏం చేస్తాడు, ఒక గన్ను ఒకటి పట్టుకొస్తాడు. వచ్చేసి కొట్టుకుందాం రారా అనేసి మనీ వెళ్తాడు సరయూ నది ఒడ్డున. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే చివరికి మనీ అది చెప్తాడు అనమాట, నేను ఎప్పుడు నిన్ను దూషించలేదని రాజు చెప్తాడు. రాజు చెప్తాడనమాట, నేను నిన్ను ఎప్పుడు ఏమనలా, అసలు నీ పేరు పెట్టి నేనేం అనలేదు అన్నప్పుడు, అరే ఫలానోడు చెప్పాడు ఇలా అని, లేదు నేను చెప్పలేదు అంటాడు. సో అక్కడ ఎట్లానో మొత్తానికి ఫ్రెండ్షిప్ అనేసి అందరూ ఇదవుతారు. వాళ్ళకి వీళ్ళు రావడం, వీళ్ళకి వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ నది ఒడ్డున ఏం జరుగుతుందంటే ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ జరగడానికి కారణం ఏంటంటే ముంబైలో ఉన్నటువంటి ఒక దేశభక్తుడిని అరెస్ట్ చేస్తారు. అతని పేరు గౌరీ శంకర్ అనమాట. ఈ గౌరీ శంకర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తూ ఉంటారు. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నప్పుడు ముంబైలోని గౌరీ శంకర్ గారిని అరెస్ట్ చేయడంతో ఈ టౌన్లో కూడా ఏంటంటే కొంచెం ధర్నాలు, నిరాహార దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. స్వామినాథన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రొటెస్ట్. ఏంటంటే అందరు కలిసి జెండాలు ఎత్తుకొని గౌరీ శంకర్ గారికి జై అనుకుంటా వెళ్తూ ఉంటే ఈ బుడంకాయ స్వామి కూడా ఏం చేస్తాడంటే వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు బ్రేక్స్ ద విండో ఆఫ్ హెడ్ మాస్టర్ రూమ్. అసలు ఏం జరుగుతుంది అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు, స్కూల్ లేదు అని చక్కగా ఎగురుకుంటా వెళ్ళిపోతా వస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేసి అక్కడ ఈరోజు ధర్నా ఉంది కాబట్టి స్కూల్ మూసేయాలి అనేసి అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్నప్పుడు కొన్ని స్కూళ్ళు ఏవైతే చిన్నపిల్లల స్కూళ్ళు ఉంటాయి మూసేది, వాళ్ళ బల్లలు పగలగొట్టడం అలాంటివి చేస్తుంటారు. చిన్నపిల్లల స్కూల్ లేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను మరి 10 ఏళ్ల కుర్రోడు ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో చదువుతున్నాడు. మరి అక్కడ ఉందో లేదో కనుక్కోవాలి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలు రాళ్ళు ఇసిరేస్తూ ఉంటారు. ఇతను కూడా రాయి తీసుకుని ఇసిరేస్తాడు. జనరల్గా మొత్తానికి కిటికీ అద్దం పగలడం అవన్నీ జరుగుతాయి. అది క్లర్క్ చూస్తాడు. నెక్స్ట్ డే వచ్చేసి హెచ్ఎం గారికి, ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నాడో ఆల్బర్ట్ మిషన్ హెడ్ మాస్టర్, ఆయనకి అప్పుడే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డే వీళ్ళంతా వచ్చినప్పుడు నిన్ను ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అందరు పిల్లలు చాలామంది రారు, వాళ్ళు సమాధానాలు చెప్తుంటారు. ఎవరో పిల్లలు వచ్చేసి చెప్పారండి లేదని. అందుకని అదేంటి ఇక్కడ దాకా వచ్చావు కదా, కొంచెం దూరం స్కూల్ దాకా వచ్చేస్తే నీకే అంతా తెలిసిద్ది కదా, ఎందుకు రాలేదని కొట్టుకోవాలి. మా నాయనమ్మ బాగోలేదని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటారు. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ అని ఉంటుంది. అది కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఉంటుంది, చక్కగా డీటెయిల్డ్గా అది ఉంటుంది. రాజం ఫాదర్ లీడ్స్ ఏ వైలెంట్ క్రాక్ డౌన్ ఆఫ్ ద ప్రొటెస్ట్. ఈ గౌరీ శంకర్ గారిని అరెస్ట్ చేశారనే వార్తతో వచ్చినటువంటి ఈ నిరసన జ్వాలను ఏమైతే ఉందో, రాజం వాళ్ళ ఫాదర్ డిఎస్పి కదా, వాళ్ళందరినీ చావబోతాడు అనమాట. ద నెక్స్ట్ డే డిస్ట్రిక్ట్ స్వామి రన్స్ అవే ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్టర్ ద హెడ్ మాస్టర్ వాస్ టు పనిష్ పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్. అయితే ఈ నిరసన కార్యక్రమంలో ఏం జరుగుతుంది అంటే
విదేశీ వస్త్ర బహిష్కరణ జరుగుతుంది. స్వామి క్యాప్ కూడా ఏం చెప్తారంటే ఇది విదేశీయులది అని చెప్తే తెలుసుకోకుండా క్యాప్ తీసి మంటల్లో వేసేస్తారనమాట. అదే వాళ్ళ ఫాదర్కి చెప్తాడు, నేను వస్తుంటే ఎవడో ఒకడు, యాక్చువల్గా స్వామి మంటల్లో వేసేది క్యాప్, కానీ అతను ఏం చెప్తాడంటే ఎవరో ఒకడు లాక్కొని ఇది విదేశీదని మంటల్లో వేసేసారంటే అరే అది స్వదేశీదే, నేను ఇలా పలానా మార్కెట్లో ఇంత కొన్నానని చెప్తాడు వాళ్ళ నాన్నగారు. ఈ సబ్సిక్వెంట్లీ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఆల్బర్ట్ మిషన్. యాక్చువల్గా ఎందుకు జరిగింది ఇది అంటే ఈ పిల్లలు కొంతమంది వెళ్ళడం జరుగుతుంది ఆ నిరసనలో, యాజ్ వెల్ యాజ్ ఎందుకు మీరు రాలేదు అనే వంకతో హెచ్ఎం కొట్టడం. అందరూ అన్ని కారణాలు చెప్పేస్తారనమాట. వీడి దగ్గరకు వచ్చేసరికి కారణం ఉండదు, నీ చెత్త స్కూల్ నాకొద్దు కొడతాడు. అప్పటికే 2 పడతాయి, గట్టి దెబ్బలు పడతాయి. నీ చెత్త స్కూల్ నాకొద్దని బ్యాగ్ తీసుకొని ఇక వచ్చేస్తాడు. అండ్ ఈస్ కంపెల్డ్ టు ఎన్రోల్ ఇన్ ద స్ట్రిక్టర్ అండ్ మోర్ రిగారస్ బోర్డ్ హై స్కూల్. ఇక ఈ ఆల్బర్ట్ మిషన్ స్కూల్లో నుంచి బహిష్కరించబడ్డాడు కదా, వచ్చేసాడు కదా, ఇప్పుడు ఆ స్కూల్కి పోవడానికైనా బహిష్కరించబడ్డాడు. ఇప్పుడు ఇంకా తప్పదు, బాల్గుడిలో ఉంది 2 స్కూళ్ళు, ఒకటి ఆల్బర్ట్ మిషన్ స్కూల్ అయితే ఇంకోటి బోర్డు హై స్కూల్. ఈ బోర్డు హై స్కూల్ అంటే మామూలు కాదు, చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఇక్కడ పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది స్వామి పని. రాజం అండ్ స్వామినాథన్ స్టార్ట్ ఏ క్రికెట్ క్లబ్. ఇక రాజం స్వామి ఇద్దరు కలిసి ఎంసీసీని స్టార్ట్ చేయడం జరుగుతుంది, మాల్గుడి క్రికెట్ క్లబ్, గ్యాదరింగ్ ఫ్రెండ్స్ టుగెదర్ ఫర్ ప్రాక్టీస్ ఆఫ్టర్ స్కూల్, ఇన్ విచ్ స్వామి ఈస్ chronically tardy due to his relatively late afternoon dismissal from board high school. అయితే వీళ్ళు క్రికెట్ మరి ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేయడానికి బోర్డు స్కూల్ నుంచి పర్మిషన్ ఉండదు కాబట్టి ఎగనామం పెడుతుంటాడు స్వామి. విత్ ఎ మ్యాచ్ షెడ్యూల్ స్వామి ప్లీడ్స్ విత్ హిస్ న్యూ హెడ్ మాస్టర్ టు అలౌ హిమ్ టు లీవ్ క్లాస్ ఎర్లీ. ఈ రిఫ్యూజెస్. అయితే స్వామి ఏం చేస్తాడంటే హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుతున్నా కొంచెం ముందు వెళ్ళిపోవడానికి, అంటే డ్రిల్ పీరియడ్ ఉండకుండా వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇవ్వమంటే ఇయ్యరు. కాబట్టి ఈ మ్యాచెస్ ఏదైతే ప్రాక్టీస్ ఉందో పాల్గొనలేడు. అసలు పోగొడతారనమాట, నువ్వు ఆటేటు ఈటేట్ అండ్ షాంట్ మోరీ స్టేట్ లాగా బౌలింగ్ వేస్తున్నావు అనేసి. ఇతను కూడా బడాయి చెప్పుకుంటాడు స్వామి, మనీకున్న బడాయి స్వామికి కూడా వచ్చింది. వాళ్ళ నాయనమ్మ దగ్గర అసలు చెప్పుకుంటా ఉంటాడు, నన్ను ఇలా పోల్చారు అనేసి. An undeterred Swami is caught committing truancy after asking a doctor to write a note of absence and is beaten and expelled by the headmaster. అయితే తను ఏం చేస్తాడంటే మానేస్తుంటాడు, ఒంట్లో బాగోలేదని చెప్తాడు. మరి ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఏదైతే ఉందో మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేని ఆయన ఎందుకు రాస్తాడు, రాయకపోయేసరికి హెచ్ఎం కొట్టి ఇతన్ని బహిష్కరించడం అయితే జరుగుతుంది. అసలు బెత్తం పట్టుకొని పరిగెడతాడు, బెత్తం లాగేసి హెచ్ఎం గారి దగ్గర. నౌ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ 2 schools అండ్ ఫీరింగ్ ఈజ్ ఫాదర్స్ వ్రాత్ ఎట్ హోమ్. ఒకసారి ఆల్బర్ట్ మిషన్ స్కూల్లోనే తేడా జరిగితే వాళ్ళ నాన్న చెప్తాడనమాట, మామూలుగా ఉండదు నీకు, ఇక ఈ స్కూల్ తప్ప వేరే గత్యంతరం లేదు, నీ ఇష్టం అనేసి. స్వామి రన్స్ అవే ఫ్రమ్ టౌన్. దెబ్బతో ఈ భయంతో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఏదో ఒకటి చేస్తాడు. స్వామి ఇక దెబ్బకి భయపడిపోయి ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడు. బికమింగ్ లాస్ట్ అండ్ హంగ్రీ స్వామి రిగ్రెట్స్ హిస్ డెసిషన్. అయితే ఒక దోవలో పోవాల్సింది ఇంకో దోవలోకి పోతాడు, ఎప్పుడు వెళ్ళని దోవలోకి. అక్కడ దారి తప్పిపోతాడు అనమాట. స్వామి ఈజ్ డిస్కవర్డ్ బై ఎ మ్యాన్ క్యారింగ్ ఎ కార్ట్ హూ ప్రాంప్ట్లీ కాంటాక్ట్స్ హిస్ పేరెంట్స్. తర్వాత స్వామి ఏంటంటే యాక్చువల్గా మనం చెప్పుకున్నాం, అతని పేరు రంగా ఉంటుంది. అతను కనుక్కున్నాడు ఈ తోపుడు బండి, ఏదో బండి ఉంటుంది కదా, ఎద్దుల బండి అలాంటివి. అతను పిల్లోడు పడి ఉంటాడు. ఎవరు అంటే అసలు ఆకలి దప్పిక నడిచి అంతా మొత్తం శక్తి అంతా అయిపోయి పడిపోయి ఉంటాడు. అప్పుడు తీసుకొని ఏం చేస్తాడంటే ముందు ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు నాయర్కి. స్వామిస్ రిలీఫ్ ఎట్ రిటర్నింగ్ హోమ్ టర్న్స్ టు డిస్మే వెన్ హిస్ ఫ్రెండ్స్ రిపోర్ట్ దట్ దే హ్యావ్ లాస్ట్ ఏ క్రికెట్ గేమ్ అండ్ రాజం డిక్లేర్స్ ద ఎండ్ ఆఫ్ దేర్ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిస్టర్ నాయర్ ఈ బాబు ఏదైతే స్వామి ఎప్పుడైతే కనబడతాడో స్వామి అడిగేది ఏంటంటే ఇది ఏ రోజు అని అడుగుతాడు. యాక్చువల్గా అదే రోజు అంటే మ్యాచ్ జరగాల్సిన రోజు ఏదైతే ఉందో అది అయిపోయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది అనమాట. కానీ నాయర్ అబద్ధం చెప్తాడు, ఇంకా ఆ రోజు రాలేదు అనేసి చెప్తాడనమాట. దాంతో ఇతను ఊపిరి పీల్చుకొని నేను వెళ్ళాలి మ్యాచ్ ఆడాలి అనేసి అంటుంటాడు. ఎస్ నువ్వు మ్యాచ్ ఆడదు కానీ వెరీ గుడ్ బాబు అనేసి అతనేదో నచ్చ చెప్తా ఉంటాడు. అండ్ ఇంటికి తీసుకెళ్ళి దిగబెడతాడనమాట. వన్ నైట్ మనీ ఇన్ఫార్మ్ స్వామి దట్ రాజం అండ్ హిస్ ఫ్యామిలీ ఆర్ రీలొకేటింగ్ టు అనదర్ సిటీ. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఇతను ఆడడో ఎంసీసీ మాల్గుడి క్రికెట్ క్లబ్ ఓడిపోతుంది.
బౌలర్ సరైన బౌలర్ ఉండడు, దాంతో ఓడిపోతుంది. ఓడిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే క్లియర్ కట్గా రాజం ఇక చాలా బాధపడతాడు. అరే మనం స్టార్ట్ చేసాం, గెలవాలి, ఒక పేరు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. చాలా కష్టపడ్డాం, ఇవన్నీ కేవలం స్వామి వల్లే ఇదంతా జరిగిందని స్వామితో మాట్లాడడం మానేస్తాడు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే మనీ వెళ్ళి చెప్తాడు అనమాట ఇంటికి, ఇలా రాజం వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది, వేరే ఊరికి వెళ్ళిపోతాడు. స్వామి వేక్స్ అప్ ఎర్లీ ద నెక్స్ట్ డే టు అటెంప్ట్ టు రీకన్సైల్ అండ్ బిడ్ హీస్ ఫేర్వెల్ టు రాజం, గిఫ్టింగ్ హిమ్ ఏ కాపీ ఆఫ్ హన్స్ క్రిస్టెన్ ఆండర్సన్స్ ఫెయిరీ టేల్స్. ఓ పుస్తకం పట్టుకెళ్తాడు రాజంకి ఇవ్వడానికి, ఎందుకంటే ఫ్రెండ్గా ఉన్నావు, మరి వెళ్ళిపోతున్నావు, నేను గుర్తుగా ఉండడానికి నీకు పుస్తకం ఇస్తున్నానని ఈ పుస్తకం ఏం చేస్తాడంటే కథల పుస్తకం ఒకటి తీసుకెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇచ్చేది స్వామి కాదు, ఇతను పరిగెత్తి మనీ ఏం చేస్తాడంటే అందిస్తాడు రాజంకి ట్రైన్లో. హీ ఆస్క్ రాజం యాజ్ ద ట్రైన్ స్పీడ్స్ అవే ఇఫ్ హీ వుడ్ నెవర్ రిటర్న్, బట్ హీస్ రిప్లై ఈజ్ డ్రౌన్డ్ అవుట్ బై ద సౌండ్ ఆఫ్ లోకోమోటివ్. వెళ్ళేటప్పుడు చూస్తాడు, కానీ ఎప్పుడు వస్తావు ఏందని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఈ ట్రైన్ శబ్దంలో కలిసిపోద్ది. స్వామి వీప్స్ వండరింగ్ ఇఫ్ రాజం వుడ్ ఎవర్ థింక్ ఆఫ్ హిమ్ అగైన్. మరలా రాజం నా గురించి అసలు ఆలోచిస్తాడా లేదా అని స్వామి అనుకుంటాడనమాట. అంటే ఇక్కడ ఒక స్నేహబంధం ఏదైతే ఉందో కట్ అయిపోయింది క్రికెట్ మ్యాచ్ ఆడకపోవడం వల్ల. అంటే ఫర్దర్గా ఉంటే ఇలా జరిగింది. యాక్చువల్గా రాజం క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడే వాళ్ళ నాన్నగారు వెళ్తారనమాట, వెళ్ళిపోయి వచ్చి ఇలా స్వామి దొరికాడంట అని చెప్తాడు. స్వామితో నాకేం పని లేదు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నానని చెప్పేసి రాజం వెళ్ళిపోతాడు. అక్కడే ఇదైద్ది. అయితే చిన్నపిల్లల కథ అన్నమాట ఇది అంతా కూడా. చిన్నపిల్లల కథ, చిన్నపిల్లల మనస్తత్వాలు ఏదైతే ఉంటుందో వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇదండి టోటల్గా దీనికి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో టోటల్గా ఇది. ఇక్కడ ఏంటంటే చివరిలో ఏం జరిగిద్దంటే స్వామి రాజంతో మాట్లాడాలనుకుంటాడు కనీసం ట్రైన్ వెళ్ళేటప్పుడు, కానీ అతను మాట్లాడేది వినబడదు. మనీ ఏం చేస్తాడంటే బడాయోడు కదా, ఏం పర్వాలేదు నీ అడ్రస్ వాడి దగ్గర ఉండిద్దిలే, మరి వాడు ఉత్తరం రాస్తాలే, నా అడ్రస్ వాడి దగ్గర ఎలా ఉండిద్ది వాడికి తెలుసా నా అడ్రస్ అంటాడు. జనరల్గా వీళ్ళు ఫ్రెండ్స్ ఎట్ స్కూల్, అడ్రస్ ప్రాపర్గా తెలియకపోవచ్చు, ఎలా నేను చెప్పానులే అంటాడు మనీ. కానీ డౌటే, స్వామికి డౌటే, ఏంటంటే మనీ అన్నీ బడాయి చెప్తాడు కాబట్టి. ఇదండి టోటల్గా సమ్మరీ స్వామి అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్.